స్టార్ట్. మొన్న మన జమ్మూ కాశ్మీర్లో ఏదైతే దారుణం జరిగిందో, మన జమ్మూ కాశ్మీర్లో మోడీ గారి ఆధ్వర్యంలో 370 ఆర్టికల్ తర్వాత అక్కడ ఉన్న యావత్ ప్రజలంతా ఎంతో సంతోషంగా గడుపుతున్న తరుణంలో ఇక్కడ టూరిస్టులు అమాయకమైన ప్రజలు అక్కడ టూరిస్టులు వాళ్ళకు ఒక ఎంజాయ్ చేద్దామని టూరిస్టు వేసవికాలం సందర్భంగా పోయిన సందర్భంలో టెర్రరిస్టు ఉగ్రవాదులు పాకిస్తాన్ గుండాలు అక్కడ అమాయకమైన ప్రజల్ని ఒక రెడ్డి ఒక రావు ఒక గౌడ అని ఏది చూడకుండా ఒక హిందువు అని బట్టలిప్పి అంత అమాయకంగా క్రూరంగా హిందువు అన్నంత మాత్రాన వాళ్ళని ఘోరంగా మట్టుపెట్టినంత పాకిస్తాన్ గుండాలు ఐఎస్ఆర్ గుండాలు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదేమైనా సరే ఇంత మంచి అన్ని కులాల మతాలకు అతీతంగా ఇక్కడ ఏదైతే భారతదేశంలో అన్ని కులాలని జగదీసే గుణం మన హిందూ మతంలో ఉంటుంది. భారతదేశంలో కూడా అందరూ కూడా ఎంతో కులాల మత అతీతంగా ఎంతో అన్యోన్యంగా బతుకుతున్నాం. అలాంటి దాంట్లో ఈ పాకిస్తాన్ గుండాలు అమాయకమైన హిందువులను గుర్తించి హిందువులను అడిగి మరీ ఇంత ఘోరంగా మట్టి పెట్టడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలని ఎక్కడున్నా కూడా యావత్ ప్రపంచ దేశాలు కూడా అన్ని ఖండిస్తున్నాయి. ఇంకోసారి మనం జరగకుండా నా కొడుకులను ఎక్కడున్నా మట్టి పెట్టాలని, ఈ తీవ్రవాదం మొత్తం తుడిచిపెట్టుకొని చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇంకోసారి పాకిస్తాన్ అందరం ప్రతి కులాల మధ్య అతీతంగా ఇంకోసారి పాకిస్తాన్ గుండాలకు ఐఎస్ఐ గుండాలకు హెచ్చరిక చేస్తున్నాం. ఇంకోసారి ఏదైతే జరిగితే అందరం ఏకమై త్వరగా ఇవ్వాలి ఇచ్చిపెట్టే ముచ్చట్లేదు. ఏదో ఇంత సామరస్యంగా బతున్న మన కులాల మతాల జనాలకు ఇలాంటి అఘాయిత్యం చేస్తే మాత్రం ఊరుకున్న ముచ్చట్లేదు. కాకుండా మరోసారి ఈ పాకిస్తాన్ గుండాలకు హెచ్చరిక చేస్తున్నాం. ఇంకోసారి చేస్తే మాత్రం మోదీ ప్రభుత్వం ఊకోదు, ఇక్కడ ఉన్న హిందూ ప్రజలు మాత్రం ఊకోదు. ఇకనైనా ప్రతి ఒక్కరు గుర్తించాలి. వాడు ఏంటంటే ఇప్పుడు పార్టీలకు అట్లా పార్టీ అడగలు ఏదడలే హిందూ అనేంత మాత్రాన మరీ బట్టలు ఇప్పి చంపినట్టే ప్రతి ఒక్కరు హిందువు ఇక్కడ తెలుసుకోవాలి. ఇప్పటికైనా హిందువులను ఏకమై ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు అందరూ సంఘటితమై ఎదుర్కోవాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్. భారత ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ చర్య పట్ల చాలా తీవ్రంగా తగిన బుద్ధి చెప్తుంది. ఆ యొక్క అమాయక ప్రజల యొక్క ఆత్మ బలిదానాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఆత్మ ఘోష ఏదైతుందో ఈ యొక్క తీవ్రవాదాన్ని మట్టు పెట్టే దిశగా మన భారత ప్రభుత్వం త్వరలోనే చర్య తీసుకుంటుందని, వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని ఈ యొక్క శివగంగా కాలనీలో ఈరోజు మరి యొక్క అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా వచ్చేసి వాళ్ళకి సంఘీభావం తెలపడానికి ముందుకు వచ్చారు. దేశభక్తిని ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ప్రతి ఊర్లో కూడా ఈ యొక్క జాగృతం చేయడానికి ఈ యొక్క దుర్మార్గుల యొక్క దుశ్చేష్టలు ఏవైతే ఉన్నాయో వారు ఎంతగా అయితే మనల్ని భయపెట్టాలనుకుంటారో భయపడేటటువంటి ప్రజలు కాదు భారతీయులు. ఆనాడు స్వతంత్ర సంగ్రామం నుంచి ఈరోజు స్వరాజ్య అభివృద్ధి లక్ష్యంగా మరి పనిచేస్తున్నటువంటి ప్రతి దాంట్లో కూడా భయపడే ప్రసక్తి లేదు. ఎవరిని భయపెట్టి వాళ్ళు మన యొక్క ఐక్యతను మన యొక్క భారతదేశ యొక్క అభివృద్ధిని అడ్డుకునేటువంటి ప్రయత్నం దుర్మార్గంగా మన ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చేసి వారికి సంఘీభావం తెలపడం అనేది మరి అందరూ కూడా ఇదే స్ఫూర్తితోని గ్రామాన వాడన పల్లెన మరి ఆ యొక్క అమాయక జీవుల యొక్క అమాయక ప్రజల యొక్క ఆత్మ శాంతించే విధంగా చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. జై భారత్, జై హింద్, భారత్ మాతా కీ జై, మాతా కీ జై. పహల్గామ్లో భారత ప్రజలపై జరిగిన దుర్ఘటన ఏదైతే ఉందో తీవ్రవాద దాడిని భారతీయ జనతా పార్టీగా ఈ దేశ ప్రజలుగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ భారతదేశము సనాతన ధర్మానికి సాంప్రదాయాలకు అన్ని కులాల మతాలకు అంతా గౌరవించే దేశం. ఇలాంటి దేశాన్ని సాంప్రదాయాలను గౌరవించే దేశంలో ఈ తీవ్రవాదులు అంటే హిందువులే టార్గెట్గా ఈరోజు భారతీయులని చంపడం మొదలుపెట్టారు. ఈ పాకిస్తాన్ ఇప్పటికి కూడా ఇంకా దానికి బుద్ధి మార్చుకోవట్లేదు. భారతీయులు ఏం చేస్తున్నారంటే ఎవరిని కూడా మోసం చేసేది, ఎవరిని కూడా చంపేది తెలియదు భారతీయులకి. అలాంటి ప్రజల్ని ఈరోజు పాకిస్తాన్ గుండాలు వచ్చి
దేశంలోకి చొరబడి అక్రమంగా చొరబడి ఈరోజు ప్రజలని అమాయకుల ప్రజలు చంపుతా ఉన్నారు. కానీ ఇప్పుడు భారత ప్రజలు ఏం కోరుకుంటారంటే ఈరోజు పాకిస్తాన్ మీద ఏదైతే సైనికుల మీద దాడి కాదు కోరుకునేది, ఎక్కడైతే రావల్పిండి మీద ఎక్కడి నుంచి అయితే ఈ ఉగ్రవాదం మొదలు పెడుతుందో, ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో డైరెక్ట్గా ఈ భారత ప్రభుత్వం అక్కడనే పోయి బుల్లెట్ గుండెల్లో కూర్చోాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది భారత ప్రభుత్వం. ఎందుకంటే ఈ తీవ్రవాదులు ఈ అమాయక ప్రజల మధ్య కాదు కొట్లాట, ఈ రావల్పిండి నుంచి ఏదైతే ఈ పాకిస్తాన్ ఆర్మీ ఉందో దాని సైనిక చక్రవర్తి ఎవరైతే ఉన్నాడో వాళ్ళు చేస్తున్న కుట్ర ఇది. కాబట్టి భారత ప్రభుత్వం రేపు ఏదైతే చర్య తీసుకుందో డైరెక్ట్గా రావల్పిండి మీద దాడి చేసి అక్కడ దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు భారత ప్రభుత్వం భయపడే పరిస్థితి లేదు, భారత ప్రభుత్వం దేనికి కూడా జంకే పరిస్థితి లేదు. చర్యకు తప్ప తీసుకోవాలనే ఆలోచన ఉన్నది. తప్పకుండా చర్య తీసుకుంటాము. భారత ప్రజలందరూ త్వరలోనే సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. పండుగ చేసిన రోజులు తొందరలో వస్తాయి. ఇది భారత ప్రజలందరూ ఐకమత్యంగా ఉండి జరపాల్సిన చర్య అని కోరుకుంటున్నాం. భారత్ మాతా కీ खबरदार पाकिस्तान गुंडालारा, खबरदार पाकिस्तान गुंडालारा, खबरदार आईएसआई गुंडालारा, खबरदार आईएसआई गुंडालारा, खबरदार आईएसआई गुंडालारा, खबरदार तीव्रवाद गुंडालारा, खबरदार पाकिस्तान गुंडालारा, खबरदार आईएसआई गुंडालारा, खबरदार आईएसआई गुंडालारा, खबरदार पाकिस्तान गुंडालारा, वंदे 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 हम करेंगे देश की रक्षा कौन करेगा, हम करेगा देश की रक्षा कौन करेगा, हम करेगा खबरदार पाकिस्तान राजू भाई हम करेगा
వాళ్ళ ఆత్మశాంతి తర్వాత చేస్తున్నాను. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. స్వాతంత్రం భారతదేశానికి పాకిస్తాన్కి ఒకసారి వచ్చింది. పాకిస్తాన్ ఇప్పటికి కూడా రొట్టెల కోసం నీళ్ళ కోసం అడుక్కునే ప్రపంచ దేశాన్ని అడుక్కునే స్థాయిలో ఉంది. 4వ సూపర్ పవర్గా భారతదేశం ఎదగటాన్ని గౌరవలేని పాకిస్తాన్ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి 15 సంవత్సరాలకు ఒకసారి భారతదేశం మీద దాడి చేస్తూనే ఉంది. ఇంతకుముందున్న గవర్నమెంట్లు కాదు ఒక చెప్ప కొడితే రెండో చెప్ప చూపించడానికి. పఠాన్కోట్లో బుద్ధి రాలేదనుకుంటా. పఠాన్కోట్లో ఒకసారి జరిగిన తర్వాత సర్జికల్ స్ట్రైక్ అయిన తర్వాత పాకిస్తాన్కు బుద్ధి రాలేదు. ఇప్పుడు అటువంటి ప్రభుత్వం లేదు ఈ దేశంలో. ఇప్పుడు సింధు మనదే, పీఓకే మనదే. ఇక 4 రోజులు పోతే పాకిస్తాన్ 3 ముక్కలు కాబోతుంది. బెలూచిస్తాన్ కూడా ఆ దేశం నుంచి దిగజారబోతుంది. పక్కకు పోయి స్వతంత్ర దేశంగా కాబోతుంది. ఇది గుర్తుపట్టలేని ఆ దేశ నాయకత్వం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 1947 నుంచి కూడా సైన్యానికి వాళ్ళ పరిపాలన అప్పగించి చేతులు అప్పగించి ఏం పరిపాలన లేకుండా పక్క దేశాల మీద దాడి చేయడమే ఉన్నది. పాకిస్తాన్ ద్రోహులారా, ఖబర్దార్. ఇప్పుడు మీకు ఇంకా 4 రోజుల్లో కనపడుతుంది. ఇప్పుడు మా ప్రభుత్వానికి, మా దేశానికి, మా సైనికులకు, మా దేశం మొత్తం కూడా వెనక నుంచి సపోర్ట్ ఉన్నది. ఇక మిమ్మల్ని కాపాడటం ఎవడి ఈ ప్రపంచంలో ఏ శక్తి వల్ల కాదు. సర్వనాశనాన్ని ఇంకొక 10-15 రోజుల్లో మీరు చూడబోతున్నారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. అందరికీ నమస్కారం. ఎక్కడైతే మాట్లాడతావా? ఎక్కడైతే మన జమ్మూ కాశ్మీర్లో అమాయకమైన హిందూ ప్రజలని పాకిస్తాన్ గుండాలు అత్యంత క్రూరంగా నువ్వు హిందువా ముస్లిం అడిగి మరీ హిందువాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత బట్టలిప్పి ఇంత క్రూరంగా చంపడాన్ని యావత్ ప్రపంచ దేశాలు పూర్తిగా ఖండించినాయి. అందులో ఇక్కడ భారతదేశం ఉన్న ప్రజలు మొత్తం ఏకం దిగ్భ్రాంతులకు లోనైనారు. ఏదేమైనా సరే ఇలాంటి చర్యలు మంచిది కాదు. పాకిస్తాన్ గుండాలకు, ఐఎస్ ఉగ్రవాదులకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. ఒకప్పటికే కాదు, ఇప్పుడు ఏదైతే గుండాలతో ఉగ్రవాదులు మట్టి పెట్టేదాకా ఈ ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఊగదు. త్వరగా ఇంకోసారి మళ్ళీసారి భారతదేశం వైపు కన్నెత్తి చూడాలన్న వణుకు పుట్టే విధంగా చేస్తారు. ఏదేమైనా ఈరోజు మా ఖాళీలో ఇంతటి కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ అక్కడ మరణించిన వారికి వాళ్ళందరికీ వారికి ఆత్మశాంతి చేకూరాలని ప్రతి ఒక్కరి తరఫున వారికి ఎక్కడైతే భారత సైనికులకు అందరికీ మేము అండా ఉంటాం. భారత ప్రజలు ఎవరు కూడా భయపడే అవసరం లేదు. మోడీ గారు గట్టిగా ధైర్యం చెప్పారు. ఇంకోసారి భారత కన్నె చూడాలన్న వణుకు చేస్తారు. మరొకసారి కాలనీ తరఫున అందరికి యూత్ తరఫున ప్రతి ఒక్కరికి చనిపోయిన వారికి వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని కోరుతున్నాం. ఇంకోసారి ఇటువంటి కార్యక్రమం చేయకూడదు, ఇటువంటి రాకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. అలాగే భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, వందే వందే. ఒక 2 నిమిషాలు ఎక్కడైతే చనిపోయారో వాళ్ళకు 2 నిమిషాలు మనకు మౌనం పాటించాలని కోరుతున్నాం.
క్యాండిల్ నేషనల్ ఫ్లాగ్ దగ్గర వాళ్ళకి ఎవరితో కూడా ప్రాబ్లం ఇది